గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహాలు ఏవేవి ప్రవేశపెట్టారు, అదేవిధంగా అవి ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారు, భారతదేశమే కాకుండా వివిధ దేశాల నుంచి ఏమైనా ప్రవేశపెట్టారా, అసలు కృత్రిమ ఉపగ్రహం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే కృత్రిమ ఉపగ్రహం అంటే ఏంటి? కృత్రిమ ఉపగ్రహం అనగా ఏంటంట? కృత్రిమంగా సృష్టించబడిందని అర్థం అనమాట. అయితే ఇది మనిషి అనమాట సొంతంగా తయారు చేసి భూమి మీద నుంచి ఒక స్థిర కక్షలో భూమి చుట్టూ పెడుతుంటాడు అనమాట. భూమి చుట్టూ పెట్టడం వల్ల ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తూ తను కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ మనకి సహాయపడుతుంది సాంకేతిక పరంగా. అయితే ఈ కృత్రిమ ఉపగ్రహాలు అనేవి భూమి చుట్టే కాకుండా నక్షత్రాల చుట్టూ అంటే ఈ కొన్ని వేరు ప్లేసుల్లో కూడా మనం పెట్టి వాటిని అబ్జర్వేషన్ పెట్టచ్చు. అయితే భూమి చుట్టూ ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఇచ్చేస్తుంటే భూమి మరియు ఈ గ్రహాలు అనేవి నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అయితే గ్రహం చుట్టూ సహజంగా గ్రహం చుట్టూ పరిభ్రమించే దాన్ని ఏమంటారంటే ఉపగ్రహము అని అంటారన్నమాట. ఉపగ్రహం అనే అర్థం ఏంటంటే గ్రహం చుట్టూ తిరిగేదాన్ని ఉపగ్రహం అంటారన్నమాట. సహజంగా ఇచ్చేస్తే సహజ ఉపగ్రహాలు అంటారు. అదే కృత్రిమంగా తయారు చేస్తే కృత్రిమ ఉపగ్రహాలు అని అంటారన్నమాట. సూర్యుడు ఒక నక్షత్రం అనమాట. అయితే సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల్లో భూమి అనేది ఒకటి. ఈ భూమి ఒకటనమాట. అయితే ఈ భూమి ఒక గ్రహంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. భూగ్రహం చుట్టూ తిరుగుతున్న ఏకైక సహజ ఉపగ్రహం మీద ఉందంటే అది చంద్రుడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కృత్రిమ ఉపగ్రహాలు అనేవి భూమి చుట్టూ ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను మనము సాంకేతికంగా అభివృద్ధి చెందాం కాబట్టి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు మనము కక్షల్లో ప్రవేశపెట్టి మానవుల ప్రయోజనం కోసం అనమాట ఎన్నో పంపడం అనేది జరిగిందనమాట. అయితే ఇవి ఏ విధంగా అంటే మానవులకు అనేక రకాలుగా అంటే జీపీఎస్ విధంగా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా ఏ విధంగా అయినప్పుడు కూడా ఇవి చాలా అంటే టెక్నాలజీ పరంగా చాలా సహాయము చేస్తుంటాయి అన్నమాట. అంటే ప్రపంచం మొత్తాన్ని ఒకే సమయంలో గమనించి అవసరమైన సమాచారాన్ని ఒకే చోట నిక్షిప్తం చేస్తూ ప్రపంచంలో అన్ని చోట్లకు ఒకేసారి సమాచారాన్ని పంపించగల టెక్నాలజీ ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా సాధ్యం అయిందనమాట. అయితే ముఖ్య కారణంగా ఉపగ్రహాల అనుసంధానం అనేది చేయడం వల్ల మనకి ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ అనేది ఏర్పడిందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ప్రపంచంలో అన్ని మూలాలకు కూడా ఉన్న అంటే ఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు ఈరోజు మనం వాడుకుంటున్నామంటే దానికి ఈ ఉపగ్రహాలు అంటే కృత్రిమ ఉపగ్రహాలు అనేవి వాటి వల్లనే జరుగుతుందనమాట. అయితే ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల జీపీఎస్ తయారు చేసాము. అదేవిధంగా మనం ఈరోజు ఫోన్ మాట్లాడుతున్నామన్నా లేదా ఇంటర్నెట్ వాడుకుంటున్నామన్నా లేకపోతే ఒక సమాచారాన్ని సింపుల్గా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామన్నా వీటన్నిటికీ ఏదైతే అవసరం ఉందంటే ఇంటర్నెట్ ఇవన్నిటికీ అవసరమైనది ఇవన్నీ నడాలంటే కృత్రిమ ఉపగ్రహాలు అనేవి ఖచ్చితంగా పనిచేస్తే తప్ప కానీ మనకి ఇవన్నీ నడవన్నమాట. అయితే ఈ ఉపగ్రహాలు భూమి నుండి సిగ్నల్స్ తీసుకుని సిగ్నల్స్ని మళ్ళీ వేరు పరిమాణాల్లో వేరు ఆకృతుల్లో వేరు ప్లేసులకి పంపిస్తుంటాయి అనమాట. అయితే ఈ ఉపగ్రహాలను మనం భూమి నుంచి పంపించడానికి ర్యాకెట్లని మనం వాడుతుంటాము. ఈ ర్యాకెట్లు అనమాట ఉపగ్రహాలను భూమి నుంచి పంపించడానికి వాడుతుంటారనమాట. ఈ ర్యాకెట్లు చేరవేసిన తర్వాత ఇవి గ్రహ కక్షల్లో పెడతారన్నమాట ఈ ఉపగ్రహాలని. వీటికి సోలార్ ప్యానల్స్ అనమాట. ఇవి చూడండి, ఇవి అనమాట సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానల్స్ అమర్చడం వల్ల వీటిని సోలార్ శక్తిని తీసుకుని ఇవి ఒక యంత్రంగా పనిచేస్తూ ముఖ్యమైన ఫోటోలను తీస్తూ వాటిని అనమాట భూమికి భూకక్షలో ఉన్న దాటి కమాండ్ కంట్రోల్కి అవి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వీటిని వాతావరణంలో ఎప్పుడూ ఉంచరు. భూమి నుంచి గురుత్వాకర్షణ శక్తి ఉన్న పరిధి దాటిన తర్వాతే వీటిని ఉంచేలా చేస్తారు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండడం వల్ల ఈ వస్తువును తన వైపు లాక్కోగలదేమో అనే దీంతో వీటిని అనమాట నిర్దేశ వేగంతో ఒక స్థిరమైన కక్షలో తిరుగుతున్నట్లు వీటిని
ఫిక్స్ అనేది చేస్తారనమాట. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఏదైనా ఉందంటే అది ఆర్యభట్ట అనమాట. దీన్ని 1975 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున ప్రయోగించారు. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి, అంటే రష్యా, ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే రష్యా, అంటే రష్యాలోని సోవియట్ యూనియన్, అదే దీన్నే సోవియట్ యూనియన్ అని అంటారు, రష్యా నుంచి ప్రయోగించారన్నమాట. ఆర్యభట్టను రూపొందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన పేరు యుఆర్ రావు అనమాట. యుఆర్ రావు. ఆర్యభట్ట ప్రయోగించిన సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు అని కొన్నిసార్లు బిట్టడుగుతారు. ఎవరంటే ప్రొఫెసర్ సతీష్ ధావన్. ఇతనమాట ఆర్యభట్టను ప్రయోగించిన సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ సతీష్ ధావన్ అనమాట. అయితే దీనికంటే ముందులుగా మనము ఇవన్నీ ప్రయోగించే కంటే అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది భారతదేశంలో ఏర్పడిన తర్వాతే ఇవన్నీ పంపడం అనేది జరిగిందనమాట. అంటే ఏవైతే మనం ఇంతవరకు ఈ కృత్రిమ ఉపగ్రహాలు పంపించాము అవన్నీ జరిగింది. ఈ అంతరిక్ష ఉపగ్రహ వ్యవస్థలో మనం తెలుసుకున్నట్లయితే ఎప్పుడు ఏర్పాటు చేశారంటే అంతరిక్ష ఉపగ్రహ ఈ ఇస్రో అంటారన్నమాట. దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అదేవిధంగా దేనికోసం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన అనంతరం భారతదేశానికి రక్షణ అవసరాలు మరియు అభివృద్ధి, అంతరిక్ష పరిజ్ఞానం అవసరమని గ్రహించి అప్పటి ఒక పరిశోధన పితామహుడు విక్రమ్ సారాభాయ్ అనే అతను మొట్టమొదటిసారిగా మనకు ఒక ఇస్రో అనేది ఒకటి ఉండాలి, ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉండాలి, ఉంటే మనకు మంచిది అనేసి 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను ప్రధానమంత్రికి తెలియజేసి, అంటే ప్రధానమంత్రి నెహ్రూ గారికి తెలియజేసి 1962లో భారత అణు వ్యవస్థ పితామహుడు అయినటువంటి హోమియో బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ రీసెర్చ్ని ఒకటి ఏర్పాటు చేసి అప్పటి నుంచి అనమాట ఇస్రోని స్టార్ట్ చేస్తూ ఈ కృత్రిమ ఉపగ్రహాలని ఆకాశంలోకి పంపిస్తుంటారన్నమాట. అయితే ఈ ఇస్రో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఏదైనా ఉందంటే దాన్నే ఇస్రో అంటారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అంటారనమాట. అయితే దీన్ని ఇస్రోగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందనమాట. ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రపంచంలో అగ్రగామి అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా పేరు పొందిందనమాట. అయితే ఈ ఇస్రో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటై ఇస్రోకు వివిధ ప్రదేశాల్లో పరిశోధనల కోసం, అభివృద్ధి సౌకర్యాల కోసం రకరకాల బ్రాంచెస్ అనమాట. ఇస్రో అనమాట తన విస్తరణ అనమాట ఇండియా మొత్తం జరిగిందనమాట. అయితే ఈ ఇస్రో ఏదైతే ఉందో ఇస్రో ఆది నుండే ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుందనమాట. ఈ ఇస్రో మొదటి నుండే ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిని తయారు చేయడము, వాటిని ఏ విధంగా తయారు చేయడం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్లో రాకెట్ లాంచింగ్ స్టేషన్ TERLS అంటారన్నమాట. దీనికి రాకెట్ లాంచింగ్ స్టేషన్ని నెలకొల్పి అమెరికా మరియు రష్యా దేశాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం అనేది మొదలు పెట్టారన్నమాట. ఆ తరువాత ఏం జరిగిందంటే భారతదేశం స్వయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయనం పురోగమనం సాధించడం కోసం భవిష్యత్తులో ఇతర దేశాలకు అవసరమైన ఉపగ్రహాలు పంపడం కోసం కూడా అన్ని రకాల పరికరాలను తయారు చేసుకుంటూ ఏదైతే ఈ కేరళలో స్టార్ట్ చేశారో అక్కడి నుంచి
విక్రమ్ సారాభాయ్ అదే ఐ మీన్ అన్ని రకాల పరికరాలను తమకు తాము సమకూర్చుకుంటూ ఈ ఇస్రో అనేది ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది మొదలెట్టిందన్నమాట. అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఈ ఇస్రోలో ఈ విభాగం అనేది ఈ ప్రయోగాలు స్టార్ట్ చేసిందో ఇది దేశీయంగా తయారు చేసి తన బృందాన్ని దేశీయంగా తయారు చేసిన విభాగాలతో ఈ ర్యాకెట్లను పంపించడం కోసం కొన్ని బృందాలుగా ఏర్పడ్డారనమాట. అయితే 1969 సంవత్సరంలో ఇన్కోస్పార్ ఇస్రోగా రూపొందింది అనమాట. ఇన్కోస్పార్ ఇస్రోగా ఇది 1969లో రూపొంది 1972 సంవత్సరంలో అంతరిక్ష విభాగం ఏర్పడింది అన్నమాట. 1972 సంవత్సరంలో అంతరిక్ష విభాగం ఏర్పడింది అనమాట. కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటి సామర్థ్యాన్ని కూడా మరియు వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్ మరియు ఉపగ్రహ వాహక నౌక రూపకల్పన అనమాట మొదలుపెట్టారు. అలా తయారైందే SLV. దీన్ని ఏమంటారంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారనమాట. SLV అని అంటే అర్థం ఏంటంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SLV అంటే. అయితే ఇస్రో తయారు చేసిన తొలి పూర్తి స్థాయి ఉపగ్రహానికి భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట అనే పేరును అనమాట పెట్టారనమాట. దీన్నే భారతదేశం అంటే మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఏదైనా ఉందంటే ఆర్యభట్ట అంటారు. ఈ ఆర్యభట్టకి ఒక గణిత శాస్త్రజ్ఞుడి పేరు పెట్టడం జరిగింది. అతని పేరే ఆర్యభట్ట అనేసి ఈ ఉపగ్రహానికి. అయితే ఇది 1975 ఏప్రిల్ 19న ఈ ఆర్యభట్టను ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇది సోవియట్ యూనియన్ వారి సహకారంతో పంపించడం జరిగి ఈ ప్రయోగం అనేది సక్సెస్ సాధించారు. ఆర్యభట్టను రూపొందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఎవరు అంటే UR రావ్ అనమాట. ఇక ఆర్యభట్ట సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు అని అంటే ప్రొఫెసర్ సతీష్ ధావన్ అనమాట. ఇక 1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన ఈ SLV శాటిలైట్ లాంచింగ్ వెహికల్ రెండవ దశలోనే ఎదురైన సమస్య వల్ల విజయవంతమైనది కాలేదనమాట. అయితే ఈ లోపాలను సరిదిద్దుతూ 1980 సంవత్సరంలో ప్రయోగించిన SLVతో రోహిణి 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారన్నమాట. ఇప్పుడు అయితే ఈ ఆర్యభట్ట తర్వాత భాస్కర 1 అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఇది భారతదేశపు మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటారు. దీన్ని IRS అని అంటారన్నమాట. ఈ ఉపగ్రహం అనేది 1979 సంవత్సరము జూన్ 7వ తారీఖున రష్యాలోని బైకనూరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపించారు. అనంతరం రోహిణి అనే ఉపగ్రహాన్ని కూడా పంపించారు. ఇది భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏదైనా ఉందంటే ఇది రోహిణి అనమాట. భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏదైనా ఉందంటే రోహిణి. దీని తర్వాత ప్రయోగించిన ఉపగ్రహం ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే యాపిల్ అంటారనమాట. యాపిల్ దీన్ని ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఈ యాపిల్ అంటే అర్థం ఏంటంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అంటారనమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి సమాచార ఉపగ్రహం ఏదైనా ఉందంటే అది యాపిల్ అనమాట. అయితే ఇది ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని ఇంగ్లీష్లో అంటారు. కమ్యూనికేషన్ శాటిలైట్ అంటారు. అయితే ఈ ఉపగ్రహాన్ని 1981 సంవత్సరం ఫ్రెంచ్లో గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పంపించారనమాట దీన్ని. అయితే ఇది ఎరీనా అని ఎందుకు పెట్టారంటే ఎరీనా అనే వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపించారనమాట. దీని తర్వాత మోటోశాట్ భారతదేశంలో వాతావరణం గురించి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాతావరణం యొక్క ఆవశ్యకత మరియు వాతావరణం గురించి తెలుసుకోవడానికి ప్రవేశపెట్టిన
అంటే పంపించిన ఉపగ్రహం ఏదైనా ఉన్నది అది మోటోశాట్ అంటారు అనమాట. నేను మోనోశాట్ అని పెట్టాము, మోటోశాట్. అయితే భారతదేశంలో వాతావరణం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీనిని కల్పన చావ్లా పేరు మీదుగా కల్పన-1 అని పేరు పెట్టారన్నమాట. కల్పన-1 అని పేరు పెట్టారు. ఈ కల్పన-1 అనమాట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C4 ద్వారా రాకెట్ నుంచి ప్రయోగించి కక్షలో దీన్ని పెట్టారనమాట. దీన్ని దేని ద్వారా అంటే PSLV-4 ద్వారా పెట్టారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారన్నమాట. అయితే ఇక TES అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఏదైనా గూఢచార ఉపగ్రహం ఏదైనా ఉందంటే దాన్ని TES అంటారు. ఇది ఒక గూఢచారి ఉపగ్రహము. ఈ గూఢచారి ఉపగ్రహము PSLV-C3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారతదేశం యొక్క తొలి వాతావరణ ఉపగ్రహం ఏది అని అంటే దాన్ని పేరే కల్పన-1 అని అంటారన్నమాట. ఇక అనంతరం 1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన SLV-లో సమస్యలు ఎదురవడం వల్ల దాన్ని మళ్ళీ మాడిఫై చేసి ఈ SLV ద్వారా రోహిణి-1 అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు. రోహిణి-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారన్నమాట. అయితే భారతదేశం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది ఏది అంటే అది రోహిణి-1 అని అంటారు. అదేవిధంగా ఇది రోహిణి-1 కాకుండా అదే వాతావరణం కోసం ప్రయోగించింది ఏదైనా ఉందంటే దాన్ని కల్పన-1 అని అంటారు. వాతావరణం కోసం ప్రయోగించింది ఏదనంటే అదే గూఢచారం కోసం పంపించింది ఏదైనా ఉందంటే దాన్ని TES అని అంటారన్నమాట. ఇక మనము IRS అంటే ఏంటి? IRS అంటే ఇండియన్ రిమోట్ శాటిలైట్ అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని అంటే ఇండియన్ రిమోట్ శాటిలైట్స్ అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని అర్థం అనమాట. ఈ IRS అని ఏంటంటే ఒక వస్తువు ప్రత్యక్ష సంబంధం లేకుండా వస్తువుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే విధానాన్ని ఈ IRS అంటారన్నమాట. ఈ విధానంలో అభివృద్ధి పరిచిన ఉపగ్రహాలను IRS అని కూడా అంటారన్నమాట. అయితే ఈ ఉపగ్రహాలు ఏవైతే ఈ విధానంలో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా SSO కక్షల్లో ప్రవేశపెడతారు. ప్రముఖ IRS ఉపగ్రహాలకు ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే భారత్ ఫ్రాన్స్ మధ్య నేతృత్వంలో ప్రయోగించిన మెగాట్రోపిక్స్ మరియు సరల్ అనేవి ఉపగ్రహాలు ఉన్నాయి. వాషన్శాట్ 1, 2, రిసోర్స్శాట్ 1, 2A, కార్టోశాట్ 1, 2, 2A, రిసోర్స్శాట్ 2, ఆస్ట్రోశాట్, ఎడ్యూశాట్ ఇవన్నీ కూడాను ఈ IRSకి సంబంధించిన ఉపగ్రహాలు అన్నమాట. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారన్నమాట. అయితే ఈ IRS ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే నౌక ఏదైనా ఉందంటే దాన్ని PSLV అంటారు. PSLV అర్థం ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అంటారన్నమాట. ఇక మనము ఇన్సాట్ గురించి తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని అంటారు. సమాచార ప్రసంగాలను మానవ అవసరాలను తీర్చేందుకు ఈ ఇన్సాట్ ఉపగ్రహాలు అనమాట బాగా ఉపయోగపడతాయి. ఈ ఇన్సాట్ దేనికోసం ఎక్కువగా వాడుతుంటారంటే ప్రధాన సమాచార వ్యవస్థను రన్ చేయడం కోసం ఈ ఇన్సాట్ని 1982 నుంచి భారతదేశంలో వాడుకలోకి తెచ్చారన్నమాట. అయితే ఈ ఇన్సాట్ సిరీస్లో ఉపగ్రహాలన్నీ విదేశీ సంస్థల సహకారంతో నిర్మించారన్నమాట. ప్రస్తుతం ఇన్సాట్ రకానికి చెందిన ఉపగ్రహాలను ఫ్రెంచ్లోని గయానా కౌరు రాకెట్ ప్రయోగం నుంచి అంతరిక్షంలోకి పంపిస్తున్నారన్నమాట. అయితే ఈ ఇన్సాట్ 2 సిరీస్ ఉపగ్రహాన్ని భారతదేశంతో తయారు చేశారు. ఇన్సాట్ 3 సిరీస్ ఉపగ్రహాన్ని కూడా భారతదేశం మొదటి ఉపగ్రహంగా ప్రయోగించింది. ఇన్సాట్ 3B అలా వరుసగా ఎన్నో ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు ఇన్సాట్. అయితే ఈ ఇన్సాట్ ఉపగ్రహాలు ప్రధాన GSO కక్షల్లో ప్రవేశపెట్టి ఈ కక్షల్లో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే ఏదైనా ఇది ఉందంటే దాన్ని GSLV అనేది ఒక లాంచింగ్ వెహికల్ ద్వారా ఉపయోగించి
దాన్ని ఒక కక్షలో ప్రవేశపెడతారనమాట. అయితే డిటిహెచ్లు ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే ఇవన్నీ పనిచేయడానికి ప్రధానంగా ఉపయోగపడే శాటిలైట్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అదంతాను ఇన్సాట్ సిస్టమ్ అనమాట. అయితే ఈ ఇన్సాట్ సిస్టమ్ అనేది భారతదేశానికి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఇప్పుడు మన భారతదేశం నుండే కాకుండా అంతరిక్షంలోనికి మనుషులు వెళ్ళకుండా ఈ పని చేశారా అంటే ఎంతోమంది మనుషులు అంతరిక్షంలోకి వెళ్ళారు. అందులో మొట్టమొదటిసారిగా వెళ్ళిన ఈ వ్యక్తి ఎవరు అంటే యూరీ గగారిన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళారనమాట. యూరీ గగారిన్ ఈయన్ని కాస్మోనాట్ అని కూడా అంటారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇతను యూరీ గగరిన్ అతను రష్యా దేశస్థుడు. ఇక మొట్టమొదటిసారిగా ఆస్ట్రోనాట్ ఎవరైనా ఉన్నాడంటే ఇతను అమెరికా అతను అలెన్ బిఫర్డ్ అనమాట. ఇక టైకోనాట్ అంటే మొదటి టైకోనాట్ యాంగ్ లూయి. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి లాస్ట్గా తెలుసుకుందాం. ఇక భారతదేశంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరైనా ఉన్నాడో అంటే భారతదేశం కాకుండా ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరున్నారు అని అంటే రష్యాకు చెందినటువంటి యూరీ గగారిన్ అనే అతడు తొలి అంతరిక్ష యాత్రికుడు అనమాట. ఇంకా మనము కొన్ని స్పుత్నిక్ 1 అంటే ఇతర వివిధ దేశాలు ప్రయాణించినటువంటి కొన్ని ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే స్పుత్నిక్ 1 అనేది సోవియట్ యూనియన్ అనే దేశము పంపించింది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే 1957 సంవత్సరము అక్టోబర్ నెల 4వ తారీఖున దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎక్స్ప్లోరర్ 1 అనే దాన్ని అమెరికా అనే కంట్రీ నుంచి ప్రయోగించారు. ఈ అమెరికా అనే కంట్రీ 1958 సంవత్సరంలో జనవరి నెల 31వ తారీఖున ఈ ఎక్స్ప్లోరర్ 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అదేవిధంగా ఆస్ట్రెక్స్ అనేది ఒక కృత్రిమ ఉపగ్రహం. దీన్ని ప్రయోగించిన దేశం ఏదంటే ఫ్రాన్స్ అంటారు. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 26 నవంబర్ 1965లో దీన్ని ప్రయోగించారు. అనంతరం జపాన్కి చెందినటువంటి ఓషుమి అంటారు అన్నమాట. దీన్ని ఓషుమి అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఓషుమి అనే ఉపగ్రహము 1970వ సంవత్సరము ఫిబ్రవరి నెల 11వ తారీఖున దీన్ని ప్రయోగించారన్నమాట. ఇక దీని తర్వాత వచ్చినట్లయితే భారతదేశంలో ఆర్యభట్ట దాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి ప్రాస్పోరో X3 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి దీన్ని 1971 సంవత్సరంలో ప్రవేశపెట్టారన్నమాట. ఇక మనము ఈ 1971లో ప్రవేశపెట్టిన తర్వాత చైనా నుంచి డాంగ్ ఫింగ్ హాంగ్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ డాంగ్ ఫింగ్ హాంగ్ అదేవిధంగా వీళ్ళందరూ ఈ డాంగ్ ఫింగ్ హాంగ్ తర్వాత చైనా నుంచి డాంగ్ ఫింగ్ హాంగ్ 1970లో ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశం నుంచి ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని 1975 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది ఒక కృత్రిమ ఉపగ్రహము. ఇదే ఆర్యభట్ట అని అంటారనమాట. ఒక గణిత శాస్త్రజ్ఞుడి యొక్క పేరుకు గుర్తుగా దీన్ని ప్రయోగించారు. ఇక యూరీ గగారిన్ అంటే ఇతను యూరీ గగారిన్ కోసం తెలుసుకునేటప్పుడు ఇతను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో తొలి అంతరిక్ష చేసిన యాత్రికుడు ఎవరైనా ఉన్నారంటే రష్యా దేశానికి చెందిన యూరీ గగారిన్ అన్న అతను. ఇతని పేరే యూరీ గగారిన్ అతను అంటే ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇతను 1961 ఏప్రిల్ 12వ తారీఖున వస్తోక్ 1 అనే అంతరిక్ష నౌక ద్వారా 83.34 నిమిషాలు భూప్రదక్షిణ చేశారనమాట. అంటే మొదటి అంతరిక్ష యాత్రికురాలు ఎవరైనా ఉన్నారంటే రష్యాకు చెందిన వాలంటీనా తెరిస్కోవా అనే ఆమె మొదటి అంతరిక్ష మహిళా యాత్రికురాలు. ఇక ఈమె వస్తోక్ 6
ఈమె 6 అనే వస్తోక్ 6 అనే నౌక ద్వారా అంతరిక్షంలో 1963 సంవత్సరం జూను 16న అంతరిక్షయానం అనేది ఈమె చేసిందనమాట. ఇక మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడు ఎవరైనా ఉన్నారంటే అలెన్ షెపార్డ్ అనమాట. ఇగో ఈ అలెన్ షెపార్డ్ అనే అతను మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడు అంటారు. ఈ యూరీ గగారిన్కి మరొక పేరు ఏదైనా ఉందంటే కాస్మోనాట్ అని కూడా అంటారు. కాస్మోనాట్, యూరీ గగారిన్ కాస్మోనాట్ అని కూడా అంటారు. అంటే వ్యోమగాముల్లో ఆ కాస్మోనాట్ పేరుతో పిలుస్తారు. ఇక ఆస్ట్రోనాట్స్ ఎవరైనా ఉన్నారంటే ఇతను అమెరికాకు చెందినటువంటి అలెన్ బిషర్డ్ అని అతను ఆస్ట్రోనాట్. ఇతను 1961 మే 5న అంతరిక్ష యాత్ర అనేది ఈయన చేశారు. మొదటి చైనా అంతరిక్ష యాత్ర అనేది ఇతను చేశారనమాట. ఇక మొదటి చైనా అంతరిక్ష యాత్రికుడు ఎవరు ఉన్నారంటే యాంగ్ లూయి అనే ఆమె మొదటి చైనా అంతరిక్ష యాత్రికుడు. చైనా తొలిసారిగా పంపించింది ఒక మహిళకు పంపించింది తన సత్తా చూపించడం కోసం. యావత్ ప్రపంచానికి తన సత్తా చూపించడం కోసం ఒక మహిళగా అనమాట అంతరిక్షంలోకి పంపిందనమాట. ఇక భారతదేశంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరైనా ఉన్నారంటే అతని పేరే రాకేష్ శర్మ అంటారనమాట. ఈ రాకేష్ శర్మ అంటే అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ఇండియన్. ఇతను 1984 ఏప్రిల్ 3వ తేదీన సోయూజ్ T-11 అనే వాహక నౌక ద్వారా ఈ శాల్యూట్ 7 అనే స్పేస్ సెంటర్లో అంతరిక్షయానం అనేది చేశారన్నమాట. ఇక రాకేష్ శర్మ జన్మస్థలం ఎక్కడైనా ఉందంటే ఇతనిది పంజాబ్ స్టేట్లో పటియాలా ఇతనిది అనమాట. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశాడు. భారత వ్యోమగామిని వ్యోమనాట్ అంటారన్నమాట. భారతదేశం యొక్క వ్యోమగామిని వ్యోమనాట్ అంటే భారతదేశం యొక్క వ్యోమగామిని వ్యోమనాట్ అంటుంటారు. రష్యా యొక్క వ్యోమగామిని కాస్మోనాట్ అంటారన్నమాట. అదేవిధంగా అమెరికా యొక్క వ్యోమగామిని ఆస్ట్రోనాట్ అంటారు. చైనా దేశం యొక్క వ్యోమగామిని టైకోనాట్ అని అంటారన్నమాట. ఇక ఇతని తర్వాత కల్పనా చావ్లా. ఈ కల్పనా చావ్లా అనే ఆమె మొట్టమొదటి భారత అంతరిక్ష యాత్రికురాలు ఎవరైనా ఉన్నారంటే ఆమె కల్పనా చావ్లా అనే ఆమె 1997 సంవత్సరము నవంబరు 20వ తారీఖున కొలంబియా నౌక ద్వారా ఈమె అంతరిక్షయానం అనేది చేసింది. ఈమె 1962 సంవత్సరంలో హర్యానాలోని కర్నాల్లో జన్మించింది. ఆ తర్వాత 1982లో అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడిపోయింది అనమాట. ఈ కల్పనా చావ్లా రెండవసారి 2003 జనవరి 16న కూడా కొలంబియా నౌక ద్వారా అంతరిక్షయానం చేసి తిరిగి వస్తుండగా ఫిబ్రవరి 1వ తారీఖున ఏదైతే కొలంబియా నౌక పేలిపోవడం వల్ల ఈమె చనిపోయారు. ఈమె మరణాంతరం ఈమె జ్ఞాపకార్థం భారతదేశం అనమాట ఒక వాతావరణ ఉపగ్రహానికి మెట్సాట్కు అనమాట కల్పన 1గా పేరు మార్చేశారనమాట. కల్పన 1గా. ఇక నెక్స్ట్ మనము సునీత విలియమ్స్. ఈమె అమెరికా దేశస్తురాలు. రెండవ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి. ఈమె అంతరిక్ష యాత్రికురాలుగా ఈమె ప్రముఖ స్థానం సంపాదించారు. ఈమె తొలిసారిగా 2006 సంవత్సరం డిసెంబరు 8వ తారీఖున నాసా పంపిన డిస్కవరీ అనే అంతరిక్ష నౌక ద్వారా బయలుదేరి 2007 జూన్ 22వ తారీఖున భూమికి మళ్ళీ దిగిందనమాట. ఎప్పుడు దిగిందంటే 2007 జూన్ 22వ తారీఖున భూమిపైకి దిగింది. ఒక పూర్తి యాత్రలో అత్యధిక రోజులు అంటే 195 రోజులు గడిపిన మహిళగా రికార్డు ఎక్కింది. ఈమె రెండవసారి 2012 జూలై 15న అంతరిక్షయానం చేసి అదేవిధంగా 2012 నవంబర్ 19న భూమికి తిరిగి చేరిందనమాట. సెకండ్ టైం ఎప్పుడు చేసిందంటే 2012లో చేసింది. అది ఎప్పుడంటే జూన్ 15 నుంచి నవంబరు 19 వరకు చేసిందనమాట. ఈ సునీత 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో నడవడంతో పాటు 7 సార్లు స్పేస్ వాక్ అనమాట చేసిందనమాట.
ఈ 7 సార్లు స్పేస్ వాక్ చేయడం వల్ల ఆ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్గా ఎంపికైన రెండో మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారంటే సునీత విలియమ్స్ అనే ఆమె చరిత్ర సృష్టించారన్నమాట. ఈమె అంతరిక్షంలో గడిపిన 321 రోజులు 12 గంటల 15 నిమిషాలు 320 గడిపింది. సుమారుగా సంవత్సరం పాటు ఉంటుందన్నమాట. అయితే అమెరికాలో 2019 సంవత్సరంలో చేపట్టనున్న తొలి మానవరహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్ అనే ఆమె, ఈ సునీత విలియమ్స్ కూడా వెళ్ళబోతుందన్నమాట. ఈమె మరో వ్యోమగామి జోస్ కస్పిడాతో కలిసి స్టార్ లైనర్ నౌక ద్వారా వెళ్ళనున్నారన్నమాట. ఇది ఈ విధంగా వెళ్తారనమాట. అయితే ఆ అమెరికా వ్యోమగామి ఎవరైతే ఉన్నారో, అమెరికా వ్యోమగామి పెగ్గి విట్టన్ అంటే అత్యధిక సార్లు అంటే 8 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే అమెరికా వ్యోమగామి పెగ్గి విట్సన్ అనమాట. పెగ్గి విట్సన్ అంటారు. ఈమె 2017 మార్చి 30 నాటికి 8 సార్లు స్పేస్లో ఈమె నడిచిందనమాట. 8 సార్లు నడిచింది. 2017 మార్చిలో అత్యంత ఎక్కువ సార్లు అంటే 53 గంటల పాటు స్పేస్ వాక్ అనేది చేసింది. మరో రికార్డు సృష్టించింది. అంతరిక్షంలో ఎక్కువ సమయం అంటే 803 రోజులు గడిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే రష్యాకు చెందిన గెన్నడీ వడాల్కా అనే అతను 603 రోజులు గడిపి రికార్డు సృష్టించారన్నమాట. అయితే ఇక మనము ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్స్ కొన్ని తెలుసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయంటే రష్యాలో కజకిస్తాన్లో ఏముందంటే బైకనూర్ కాస్మోడ్రోమ్ అనే ర్యాకెట్ ప్రయోగ కేంద్రం అనేది రష్యాలో ఉంది. అదేవిధంగా ఇంకా తుంబా ఈక్వటోరియల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది తిరువనంతపురంలో ఉంది. తుంబా అనేది జియుక్వాన్ అనేది చైనాలో ఉంది. జియుక్వాన్ ఇది గోబీ ఎడారిలో ఉంది, చైనాలో ఉంది. అదేవిధంగా జీచాంగ్ కూడా చైనాలో ఉంది. ఇక షార్ అంటారనమాట. సతీష్ ధావన్ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది అనేది శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా జాన్ ఎఫ్ కెనడీ అనేది అమెరికాకు సంబంధించింది. ఇది ఫ్లోరిడాలో ఉంది. ఇక కౌరు అనేది కూడా ఫ్రెంచ్కి సంబంధించింది, గయానాలో ఉంది. ఫ్రెంచ్ అనే పదము ఫ్రాన్స్లో ఉంది. ఇక కగోసిమా అనేది కూడాను జపాన్లో ఉంది. ఇంకా ఆల్ అంటారా అనేది కూడాను బ్రెజిల్లో ఉంది. కార్నర్ వాన్ అండ్ లాన్సీ లిన్ అనే దాన్ని ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేశారన్నమాట. ఇక ఇవి కాకుండా మనకి ఈ స్పేస్ రీసెర్చ్ కోసం ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనే దాన్ని 1975 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఫ్రాన్స్లో ఏర్పాటు చేశారు. ఇక నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని 1958 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దీన్ని యుఎస్లో WCDCలో దీన్ని ఏర్పాటు చేయడం, దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. ఇక RFSA అంటే రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ అనే దాన్ని ఒకటి స్థాపించారు 1992లో. దీని యొక్క ముఖ్య ఇది ఎక్కడ ఉందంటే దీని తాలూకు ముఖ్య కార్యాలయం మాస్కో అనే దాని దగ్గర ఉంది. ఇంకా ఇస్రో అంటారు. ఈ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 సంవత్సరం నుంచి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. దీన్ని 2003 సంవత్సరంలో స్థాపించారు. దీనికి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉంది. ఇక సిఎస్ఏ అంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. ఇది 1989 సంవత్సరంలో జరిగింది. క్యూబెక్ అంటే కెనడా ఎక్కడ జరిగిందంటే క్యూబెక్లో జరిగింది అనమాట.
ఇక కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాని గురించి తెలుసుకునేటప్పుడు సౌత్ కొరియా మరియు డిజాంగ్ DAEJEONG డిజాంగ్ అనేది సౌత్ కొరియాలో ఒక భాగము అక్కడ అనమాట. ఈ కేరళ ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నదనమాట. ఇక మనము ఇస్రో గురించి తెలుసుకునేటప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంతకుముందు చెప్పింది ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఇక మనము ఇవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత SLV విజయంతో రాబో దశాబ్దాల్లో ఉపయోగించడానికి వీలుగా PSLVని ఒకటి ఎవరైతే ఇస్రోలో ఉన్నారో దీన్ని స్టార్ట్ చేశారో దీంట్లో నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత దీనిలో భాగంగా పరీక్షలు కూడా నిర్వహించారు. పరీక్షల అంతకంటే ముందలుగా ఈ PSLV కంటే ముందలుగా ASLV అనే దాన్ని కూడా తయారు చేశారు. ASLV అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అంటారు. ఇది 1987 సంవత్సరము మరియు 1988 సంవత్సరాల్లో ప్రయోగాలు చేశారు. ఈ రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఈ చేసిన ప్రయోగాలు ఫెయిల్ అయిపోయినట. అయితే 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో చివరకు ASLV ప్రయోగం ఒకటి కూడా చేయలేదు. అది విజయవంతమైంది. కానీ అప్పటికే తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించగలిగారు. 1993 సంవత్సరంలో PSLV ప్రయోగం విఫలం కావడంతో 1994లో కూడా PSLV ప్రయోగం అనేది విఫలం కాకుండా విజయవంతం అనేది సాధించిందనమాట. అయితే అప్పటి నుంచి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమైన వేదికగా నిలిచి ప్రపంచంలో అతిపెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమైందనమాట. ఇక రక్షణ, విద్య, వ్యవసాయాలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇక ఈ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థకి కిందకి వచ్చే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అవి ఏంటంటే విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ అంటే కేంద్రం, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే VSSC ఇది ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. అదేవిధంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSC అంటారు. ఇది తమిళనాడులో ఉంది. ఇక సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో ఉంది. ఇన్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ IPRC అనేది మహేంద్రగిరిలో ఉంది. ఇస్రో సెటిలైట్ సెంటర్ అంటే ఇది బెంగళూరులో ఉంది. స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అనేది అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా నేషనల్ రిమోటింగ్ సెంటర్ హైదరాబాద్లోను, NRSC హైదరాబాద్లోను. అదేవిధంగా ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ అనేది తిరువనంతపురంలో కూడా ఉందన్నమాట. ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యూనిట్లను కూడా ఎక్కువగా అహ్మదాబాద్లో పెట్టారనమాట. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీని మాత్రం హాసన్ కర్ణాటకలో పెట్టుకొని ఉన్నారనమాట. ఇక ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లో అది బెంగళూరులో ఉంది. ఇక ల్యాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్ దీన్ని ల్యాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్ దీన్ని బెంగళూరులో ఇది బెంగళూరు ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడుందంటే డెహ్రాడూన్ దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఇస్రో యొక్క మార్కెటింగ్ శాఖ ఎక్కడుందంటే బెంగళూరు అంటారు. ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడైనా ఉందంటే అహ్మదాబాద్ అంటారు. PSL అంటారు ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏమైనా ఉందంటే ఇది గాదంకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడైనా ఉంది అంటే ఉమియం మేఘాలయలో ఉందన్నమాట. ఇక సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ మొహాలి అనేవి కూడా సెమీకండక్టర్ ల్యాబొరేటరీ మొహాలీలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం ఇది ఎక్కడుందంటే తిరువనంతపురంలో ఉందన్నమాట. ఈ విధమైన సంస్థలు భారతదేశంలో యొక్క అంటే ఏవైతే అనురంగ సంస్థలు ఉన్నాయో వాటి కింద పనిచేసేవి ఇవి ఉన్నాయి. ఈ విధమైన సంస్థలు అనేవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత అనంతరం మనం నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పటికి ఇస్రో గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం.